గూగులు, యాపిల్‌తో సహా 18 రకాల 18 సంస్థలు సాఫ్ట్‌వేర్ సంస్థలకి ఇప్పుడు ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే ఇరాన్ ఇక నాశనం అయ్యేటప్పుడు, నేను నాశనం అయ్యేటప్పుడు మిగతా వాళ్ళందరిని నాశనం చేస్తానంటుంది. ఇప్పుడు తన డీశాలినేషన్ ప్లాంట్ ఒకటి స్తంభించిపోయింది. కాబట్టి గల్ఫ్ దేశాలకి మంచినీళ్ళు లేకుండా చేస్తానంటుంది. అట్లాగే తన దేశానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ధ్వంసమైంది కాబట్టి ఈ దేశాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు నాశనం చేస్తానంటుంది. ఇరాన్ యూనివర్సిటీ నాశనమైనటువంటి వేళ. అట్లాగే తన దేశానికి సంబంధించినటువంటి వ్యాపారాలు నాశనమయ్యాయి కాబట్టి గల్ఫ్ దేశాల వ్యాపారాలు నాశనం చేస్తున్నానంటుంది. అట్లాగే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియ ఏంటి అంటే గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాటినే కాకుండా అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించిన టెక్ చైన్స్ గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి సంస్థల్ని టార్గెట్ చేస్తానంటుంది. చేయడం అంత సులభమేం కాదు. మొన్న డియాగో మీదకి కూడా మిస్సైల్ పంపించింది, అది దారిలోనే పడిపోయింది, అక్కడ కూల్చేశారు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఈ బెదిరింపులు వాళ్ళ మతస్థులకి, ఇరాన్ని సమర్థించే వాళ్ళకి మానసిక సంతృప్తినిస్తాయి.